హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనం నిన్నటి వీడియోలోని కటింగ్ అనేది చూసేసాం కదా. ఈరోజు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందుగా నేను హ్యాండ్స్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ వైపు పెట్టుకోవాలన్నమాట. సో దాని మీద లైనింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద బాటంలో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలండి. దాని మీద లైనింగ్ పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేయండి. సో నేను ఈ విధంగా 2 హ్యాండ్స్కి స్టిచ్ అయితే వేసేసుకుంటాను. చూసారు కదా, నేనైతే 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ అనేది వేసేసాను. సింగిల్ లైన్ కుట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి పెట్టుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. ఈ కింద రెండింటికి కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత పైన అంతా కూడా ఎడ్జ్కి ఒక లైన్ అనేది కుట్టేసుకోండి. సో కదలకుండా ఉంటుందన్నమాట. నేనైతే కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మీరు స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదిలిపోదు. సో ఈ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది మార్కింగ్ అయితే మనం లోతు కట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం జాగ్రత్తగా కుట్టుకునేటప్పుడే ఈ హ్యాండ్స్ అనేది ఇలా చూసుకోండి. సో చూసారు కదా, ఇవి ఫ్రంట్ వైపుకి రావాలి ఈ విధంగా. ఇప్పుడు నేను ఫ్రంట్ బాడీ నెక్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తున్నాను. సో మనం బాడీ అయితే ఫ్రంట్ బాడీ ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ కట్ చేయలేదు కదా. సో రైట్ సైడ్ మనం క్లాత్ పెట్టుకుని దాని మీద లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. షోల్డర్స్ దగ్గర మీరు కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే నెక్ కట్ చేయలేదు కాబట్టి షోల్డర్స్ దగ్గరే చూసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు కదిలిపోతుంది అనుకుంటే పిన్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసి రివర్స్ చేయాలి. సో ఇప్పుడైతే నేను ఒక కుట్ అనేది వేసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత లోపల ఉన్న క్లాత్ని మనం ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం నెక్ అనేది నేను అందుకే ఇప్పుడు కట్ చేస్తున్నాను. నెక్ అనేది ఈవెన్గా వస్తుంది, జరిగిపోదన్నమాట, కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ నెక్కి చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. కుట్టు మీదకి వెళ్లకుండా జాగ్రత్తగా కట్ అనేది పెట్టుకోండి. సో మనం తిప్పేటప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ అనమాట. కట్స్ అనేవి పెట్టుకుంటే నెక్ అనేది బాగా తిరుగుతుంది. సో ఇప్పుడు నేను రివర్స్ చేసి చూపిస్తాను. ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీని మీద టాప్ స్టిచ్ అనేది మళ్ళీ వేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి వేసినట్టే డ్రెస్కి కూడా నెక్కి వేసేయాలి. చూసారు కదా, నేనైతే వేసేసుకున్నాను. సో నాకైతే ఫ్రంట్ బ్యాక్ 2 నెక్లు ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను షోల్డర్స్ ఎలా అతుకోవాలి అనేది చూపిస్తాను అనమాట. సో ఒక బాడీ పైన ఫ్రంట్ బాడీ పైన బ్యాక్ బాడీ పెట్టేసుకుని ఈ విధంగా 2 షోల్డర్స్ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది రైట్ సైడ్ ఉంది, అలాగే ఇది కూడా రైట్ సైడ్ ఉంది. పైన ఈ విధంగా పెట్టుకుని కుట్ అనేది వేసేసుకోవాలి. 2 షోల్డర్స్ని జాయింట్ చేసేసేయండి. సో క్లాత్ అయితే నేను జాయింట్ చేసేసాను, షోల్డర్స్ 2. సో ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ ఈ విధంగా సపరేట్ చేసుకుని షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేసాం కదా. సో ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ అనేది అతుక్కుందాం. ఇప్పుడు మనం క్లోత్ అనేది తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ వైపుకే ఉండాలండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రంట్ వైపుకి లోత్ అనేది రావాలి. ఈ విధంగా పెట్టుకుని కుట్ట ఎక్కడైతే కుట్టామో అక్కడ కట్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి ఒక కట్ అనేది. సో సెంటర్కి అలా పెట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి చంకకి కుట్టండి, మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి చంకకి కుట్టండి. సో ఇలా కుట్టేసుకుని హ్యాండ్స్ అయితే అతికేసుకోవాలి. మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతాయి అన్నమాట. రెండింటిని కూడా ఆ విధంగా కుట్టేసుకోవాలి. నేనైతే కలిపి జాయింట్ చేసేసుకున్నాను. సో హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సైడ్ ఏదైతే ఉందో ఫిట్టింగ్ అది ఎలా వేయాలనేది చూపిస్తాను. మీరు ఒకసారి డ్రెస్ని ఈ విధంగా ఈవెన్గా పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నాం కదా మెజర్మెంట్కి డ్రెస్, ఆ డ్రెస్ తీసుకుని షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టండి. పైన 2 షోల్డర్స్ ఈవెన్గా పెట్టుకుని చంక అనేది ఇలా గట్టిగా లాగి పట్టుకోండి. మీరు కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. సో ఆ మెజర్మెంట్ని బట్టి మనకి ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడికి మనం కట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 2 వైపులా ఆ విధంగా డ్రా అనేది చేసేసుకోవాలి. నేను 2 వైపులా కుట్టేసుకున్నాను. ఫిట్టింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మనకి ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. సో మీరు కరెక్ట్గా ఒక రావాలి షేప్ అంటే ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకుని మీరు కుట్టే ముందు ఒక కట్ అనేది పెట్టుకుని
డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయండి. సో అక్కడ మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. 1కి 2 సార్లు చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోండి. సో ఇప్పుడు నేను ఎలా డబల్ ఫోల్డ్ వేయాలి అనేది చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా 2 సార్లు మడత పెట్టుకోవాలన్నమాట. మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి 2 స్టిచ్చెస్ అనేవి టోటల్గా 3 సైడ్స్ కూడా వేసేయాలి. 2 ఫ్రంట్ బాడీకి బ్యాక్ బాడీకి రెండిటికి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేయాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా 2 కుట్లు వేసేసాను కదా. ఈ సైడ్ మనకి ఫిట్టింగ్ వేసుకున్నాం కదా, ఆ ఫిట్టింగ్ చేసిన చోట మనం చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా చిన్న కట్స్. ఇటు సైడ్ కూడా నేను 2 వైపులా కూడా కట్స్ అనేవి పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టుకోవడం వల్ల మన డ్రెస్ అనేది స్ట్రెచ్ అవుతుంది. మనం వేసుకున్నప్పుడు పైకి లేచిపోవడం, టైట్గా పట్టేయడం అలా ఉండదండి, కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ కట్స్ అనేవి మాత్రం పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఇలా పెట్టుకుంటేనే మనం వేసుకున్నప్పుడు డ్రెస్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. షేప్ అది కూడా కరెక్ట్గా వస్తుంది. సో డ్రెస్కి అయితే కట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు టోటల్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. కట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా పైనుంచి కింద వరకు కూడా నేను కట్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ డ్రెస్ని రివర్స్ చేసి చూద్దాము. ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది రివర్స్ చేసి చూసుకుందాం. సో రివర్స్ చేసిన తర్వాత డ్రెస్ షేప్ ఎలా ఉందనేది మనకి ఫైనల్ లుక్ అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. చూసారు కదా, టోటల్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మీకు ఎలా కుట్టుకోవాలనేది చూపించేశాను కదా. నిన్నటి వీడియోలో కటింగ్ అనేది చూపించాను. అలాగే దీని ప్యాంట్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది వీడియో అనేది చేసి పెట్టాను. ఒకసారి మీకు చెక్ చేయాలనుకుంటే కనుక మీరు చెక్ చేసుకోండి. సో టోటల్ డ్రెస్ అయితే నాది ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో మీకు ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది నేను టోటల్ ప్యాంట్ టాప్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియోస్ అనేవి పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.